మహిళా శక్తి బస్సులు లాంచ్ చేసిన సీఎం రేవంత్. అయితే రాష్ట్రం లోపల మహిళల అభ్యున్నతి కోసం ఇలా బస్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు దీని ఏమంటారు, స్వయం శక్తి లోన్లు ఇచ్చుకుంటూ అనేక రకమైన మహిళా సంఘాలకు లోన్లు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు కానీ తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటారు ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారు సీఎం రేవంత్ రెడ్డి గారు పరేడ్ గ్రౌండ్లో జరిగిన మహిళల మీటింగ్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఏదంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న డౌట్, మన తెలంగాణ జనాభా ఎంత? ఇప్పుడు 4 కోట్ల చిల్లర ఉంది. 4 కోట్ల మొన్న లెక్క ప్రకారం 4 కోట్ల. వాళ్ళ మహిళలు ఎంత? మహిళలు ఎంత ఉంది? 1 కోటి చిల్లర ఉంటారు. అంటే అందరూ కోటీశ్వరులు అయితే ఇక తెలంగాణ అంటే ఇంతకుముందు కేసీఆర్ చెప్పిండు కదా, ఏమనంటే పైన అందరినీ అంటే ఎగ్జాంపుల్ అంటే భూమి లేని కుటుంబం ఉండదు, ఇల్లు లేని కుటుంబం ఉండదు. కేసీఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకోటి గొర్రెలను ఇచ్చినప్పుడు కూడా పైన చూస్తే మొత్తం గొర్రెలే కనబడాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గొర్రెలే కనబడాలి. ఆ గొర్రెని మేము ఇస్తున్నాం కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క మిత్రుడు కూడా కోటీశ్వరులు కావాలని చెప్పడం జరిగింది. ఆ గొర్రెలు ఎక్కడ వచ్చింది? నమ్మి డీడీలు ఇస్తే కూడా ఇప్పటికి కూడా గొర్రెలు రాని సందర్భాలు చాలా అనేక ఉన్నాయి. నమ్మి ఓటేసినాం కాబట్టి గొర్రెలమే, అది మీకు అర్థమవుతలేదు. అయితే ఇప్పటికి రాలేదు. నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు 1 కోటి మంది మహిళలు ఉంటే 1 కోటి మంది కోటీశ్వరులు అయితే తెలంగాణ సంపద మహిళలతో పాటు పురుషులు కూడా వాళ్ళ ఇంట్లో కోటీశ్వరులు అయినట్టే కదా. అదే కదా నేను అనేది. తెలంగాణ రాష్ట్రం సంపన్న రాష్ట్రం, లోటు బడ్జెట్, అప్పుల బడ్జెట్ అన్నీ పోతాయా అంటే వాళ్ళ దృష్టిలో పోతుంది అన్నట్టు అనుకోవాలి మనం.